రాష్ట్రానికి 2 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఇక 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి అడపాదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల కురిసిన వర్షాల కారణంగా ఇటు ఈదురుగాలు, వడగళ్ల వర్షాలతో చాలా వరకు రైతులు నష్టపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ రోజు రేపు వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడటం. సార్ నమస్తే సార్. ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఏమైనా ట్రఫ్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా? ఈ రోజు రేపటికి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈ ట్రఫ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ మనకి ఆనుకుని ఉన్న నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతంలో ట్రఫ్ కొనసాగుతున్నప్పటికీ మనకి 2 రోజుల క్రితం పడిన వర్షానికి మనకి చాలా చోట్ల ఈ ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ అనేవి బాగా తగ్గిపోయి చాలా చోట్ల మనము మొన్న అయితే మ్యాక్సిమం టెంపరేచర్లు మనకి 8 నుంచి 13 డిగ్రీలు నార్మల్ కంట బిలో వెళ్ళిపోయినాయి. మనకి ఇప్పుడు పడే వర్షాలు మెయిన్గా వేడిమి ఉన్నప్పుడు ఈ తేమ వల్ల మనకి క్యూములోనింబస్ మేఘాలు డెవలప్ అవుతాయి. అయితే ప్రస్తుతం మనకి తేమ రావడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఈ ద్రోణి కొనసాగుతున్నప్పటికీ టెంపరేచర్లు పెద్దగా లేనందువల్ల మనకి అంత విస్తృతంగా వర్షాలు అయితే పడే అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల టెంపరేచరు సరిపడా ఉన్న దగ్గర కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఈరోజు రేపు కూడా ఉంది. ముఖ్యంగా మన నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులు ఇంచుమించు ఈరోజు రేపు కూడా పడే అవకాశం ఉంది. తదుపరి ఒక 2 రోజులు మళ్ళీ మనకి డ్రై వెదరే ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు ఉన్నాయి. అయితే ఈ 35 దాటిన టెంపరేచర్లు 1-2 ప్రాంతాల్లోనే కొంచెం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఉండగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 33-34 డిగ్రీలు. ఇవి ప్రస్తుతం మన ఈ సీజన్ నార్మల్ టెంపరేచర్ కంటే ఇంచుమించు 3 నుంచి 4 డిగ్రీలు పలు ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు రేపు కూడా మనకి కొంచెం ఈ క్లౌడీనెస్, తేమ వాతావరణం ఉండటం వల్ల కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందువల్ల పెద్దగా టెంపరేచర్లో మార్పు ఉండదు. నార్మల్ కంట 2 నుంచి 3 డిగ్రీలు ఈరోజు రేపు కూడా తక్కువే ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఎల్లుండి నుంచి తదుపరి 4 రోజుల్లో టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా చాలా ప్రాంతాల్లో మనకు వర్షపాతం నమోదైంది. ఈదురుగాల తీవ్రత కూడా కనిపించింది. ఇక నిన్న ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది, దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్? నిన్న మనకి హయ్యెస్ట్ కుమరంభీం జిల్లాలో ఒక 7 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల చొప్పున కుమరంభీం జిల్లాలో 2-3 చోట్ల పడింది. అట్లాగే మనకి నిజామాబాదు, ఇతర ప్రాంతాల్లో అన్నీ చూసినా సరే మోడరేట్ రెయిన్ 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపు ఇటు నిజామాబాదు, మంచిర్యాల, అలాగే కుమరంభీము, ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు రికార్డ్ అయ్యాయి. హయ్యెస్ట్ అయితే మనకి 7 సెంటీమీటర్లు నిన్న కుమరంభీంలో రికార్డ్ అయింది. ఓకే సార్, ఇక నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు అధిక ఎండ తీవ్రత కనిపించింది. మధ్యరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు ఉరుముల మెరుపుల తీవ్రత అత్యధికంగా కనిపించింది. సో దాదాపు నిన్న హైదరాబాద్లో ఎంత వర్షపాతం నమోదైంది, దాంతోపాటు ఈ రోజు రేపు ఇటు సిటీకి సంబంధించి ఏ విధమైన అలర్ట్స్ ఉన్నాయి సార్? మనకి నిన్న హైదరాబాద్ నిన్న సుమారు 11 గంటల సమయంలో మనకి కొంచెం ఉరుములు మెరుపులు కనిపించినాయి. అయితే పెద్దగా వర్షపాతం అయితే లేదు. మన సిటీ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మన అబ్జర్వేటరీలో అయితే చాలా తక్కువ, ఓన్లీ లెస్ దాన్ 0.1 mm మటుకే రికార్డ్ అయింది. సిటీలోని మెయిన్ సిటీ ఇంటర్నల్గా పెద్దగా రికార్డు కాలేదు. కానీ మనకి అవుట్స్కట్స్లో ఎల్బీ నగరు అవి దాటిన తర్వాత 1-2 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అయింది.
ఉన్నది. మెయిన్గా మనకి ఈ ఉరుములు మెరుపులు గర్జన అన్నది కొంచెం రాత్రి పలు చోట్ల మనం వినటం జరిగింది. రాగల 2-3 రోజుల్లో కూడా సిటీలో మనకి కొద్దిగా క్లౌడీనెస్, ఇలా చల్లటి వాతావరణమే ఇంచుమించు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి ఈ టెంపరేచర్లు కూడా నార్మల్ స్థాయి కంట 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. నిన్న మనకి 33 డిగ్రీల టెంపరేచర్ హయ్యెస్ట్ రికార్డ్ అవ్వగా ఇవాళ రేపు కూడా ఇంచుమించు 34-35 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఏవైతే మీరు జిల్లాలు చెప్పారో ఈ రోజు రేపు కావచ్చు ఇటు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి సో ఎక్కువగా ఏ సమయంలో ఈ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత, ఉరుముల మెరుపులకు సంబంధించి అలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? మనకి ఈ కాలంలో పడే వర్షాలన్నీ ముఖ్యంగా ఈ వేడిమి వల్ల క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. కాబట్టి ఈ పగటిపూట ఈ వేడిమి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం ఈ క్యుములోనింబస్ మేఘాల తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత ఇంచుమించుగా ప్రారంభమయ్యి సాయంత్రం రాత్రి పూట వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ఏవైతే మీరు చెప్పారో సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, 2 ద్రోణులు, అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ యానం తీరం వద్ద కూడా ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం అని చెప్పారు. సో దానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మనకి ఈ ఉత్తరాంతర్గత కర్ణాటక నుంచి ఇటు కొమరిన్ ఏరియా వరకు ఉన్నటువంటి ద్రోణి కూడా కొనసాగుతోంది. అలాగే మనకి ఈ యానాం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి మూవ్ అయింది. ఈ రెండు కూడా కొంచెం మాయిశ్చర్ సప్లైకి అనుకూలమైన వాతావరణమే అయినప్పటికీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా లేనందువల్ల మనకి ఈ అప్డ్రాఫ్ట్కి తగినంత ఉష్ణశక్తి కావాలి. అది కొంచెం లోపించడం వల్ల మనకి పెద్దగా వర్షం పడే అవకాశం చాలా చోట్ల కనిపించట్లేదు. కొంచెం హీట్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో అక్కడ మటుకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి ఈ రోజు రేపు అక్కడక్కడ అడపదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు టెంపరేచర్స్ కాస్త తక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు రేపు వచ్చే 2 రోజులు కూడా ఇదే విధంగా టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం మనకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వర్షపాతం కూడా తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. వరంగల్ మార్కెట్లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క నిమ్మకాయ ధర 10 రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం ఒక గుడ్డు ధర కంటే నిమ్మకాయ రేటు అధికంగా ఉంది. సీజన్ మొదట్లోనే నిమ్మకాయల రేట్స్ అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిమ్మకాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. నిమ్మకాయల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. సీజన్ మొదల్లోనే ఈ నిమ్మకాయలకు సంబంధించిన డిమాండ్ పెరిగిందని చెప్పచ్చు. అయితే వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది షర్బత్ లేదా ఇతర పానీయాలకు సంబంధించిన దాంట్లో నిమ్మకాయకు చాలా ప్రియారిటీ ఉంటుంది. నిమ్మకాయ సోడా తాగడం కావచ్చు, షర్బత్ చేసుకోవడం తాగవచ్చు. ఎందుకంటే వేసవి తాపా నుంచి తప్పించుకునేందుకు ఈ నిమ్మకాయలనే వాడతారు. అయితే ఎప్పుడు కూడా సీజన్ అంటే సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి ఇప్పుడే ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పచ్చు. మిగతా కూరగాయల ధరలు పోలిస్తే ఈసారి నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు నిమ్మకాయలను కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి మార్కెట్లో కూడా చూస్తే నిమ్మకాయలకు సంబంధించినటువంటి దిగుబడి కొద్దిగా తగ్గింది. సేమ్ టైంలో డిమాండ్ కూడా పెరిగింది. దీంతో నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి వినియోగదారులను వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, అంటే సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయని ఎట్లా చూస్తారు? నిమ్మకాయకు ఉన్నటువంటి ప్రియారిటీ ఎలా ఉంటుంది? నిమ్మకాయలు చాలా ఆరోగ్యము, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం రోజు షర్బత్ చేసుకుని నిమ్మకాయ తోటి కొంచెం ఉప్పు కానీ కొంచెం చక్కెర వేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం. చలవ చేస్తుంది మంచిగా ఎండాకాలము. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం నిమ్మకాయలు ఈ ఎండాకాలం కొంచెం పిరమనిపిస్తున్నాయి. అయినా చాలా ఆరోగ్యకరం. సో జనరల్గా నిమ్మకాయలు అనగానే సమ్మర్ గుర్తుకు వస్తుంది. ఈసారి సమ్మర్ సీజన్ నిమ్మకాయలది ఎట్లా ఉంది రేట్లు? కానీ మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. జనరల్గా అయితే ఏప్రిల్ మే వచ్చేసరికి రేట్లు పెరుగుతాయి నిమ్మకాయలు. ఈసారి ఎట్లా ఉంది? సార్, దిగుబడి తక్కువ ఉంది. వాళ్ళ పంట పాపం వాళ్ళకి పురుగు వల్ల తెగులు వల్ల బాగా దిగుబడి ఎక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువ కాబట్టి ధర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మొన్న చాలా తక్కువ రేటు మార్చి వరకు, మన జనవరి ఫిబ్రవరి వరకు. ఈసారి ఈ సంవత్సరం ఈ నెల నుంచి బాగా ఎక్కువ పెంచింది. సో నిమ్మకాయలు కొనడానికి వచ్చింది కదా, సమ్మర్ వస్తే ఇట్లనేనా? ప్రతి సమ్మర్లో ఇదే ప్రాబ్లం అవుతుంది. అసలు మరి ఏంది దిగుబడి రానా లేకపోతే ఏంది పరిస్థితి ఏందని తెలియదు. కొనలేకపోతున్నాం. ఇప్పుడు
ఎండాకాలం అనేది నిమ్మకాయ అనేది కంపల్సరీ అవసరం మనుషులకు, విటమిన్ లోపమైనా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది. కొనాలంటే ఇబ్బందిగా ఉన్నది. 20కి 3 56 అనేది చాలా ఎక్కువ రేట్. ఇది కొనలేము, ఎందుకంటే ఇంత రేటు పెట్టి కొనలేము కదా. అది అందు గురించే ఏం చేసినా బేరం చేసుకొని అడిగి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది సో ఒక ఎగ్గు ధర చూస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు చూస్తే ఒక నిమ్మకాయ ధర చూస్తే పోలిస్తే ఒక ఎగ్గు రేటు ఇప్పుడు 3-3.5 రూపాయలు ఉంది. ఒక నిమ్మకాయ రేటు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంది. ఎట్లా కొనలేం కదా, చాలా ఇబ్బంది. ఇప్పుడు దీన్ని పోల్చుకుంటే ఇప్పుడు మరి ఈ దిగుబడి రాకనా లేకపోతే ఏంది అనేది పరిస్థితి అర్థమైతే లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎవరైనా వచ్చి కొనుగోది వీళ్ళకి కూడా బేరాలు లేక కూడా కొనలేక వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా. మరి ఎట్లున్నాయి నిమ్మకాయల ధరలు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు నిమ్మకాయలు? మీరు వరంగల్ కాడ వేసుకొచ్చుకుంటాను. రేట్లు అప్పుడు సగానికి సగం ఎక్కువైపోయింది. మాకు పడ్డదానికి మళ్ళీ ఒక పావల చూసుకొని అమ్మినా కూడా మాకు అమ్ముడు సుతా పోతలేవు. రేట్లు బాగున్నాయి. అందుకనే కొనేటోళ్ళు సుతా ఇంత రేటు పెట్టి కొనుక్కోమని వాళ్ళు కొనుక్కుంటలేరు. ఎండాకాలం తాగాలన్నది పిల్లలకైనా పెద్దలకైనా అవసరం ఉంటాయని వాళ్ళు ఇబ్బంది పడతాను. మాకు పోతలేవు, వాళ్ళు కొంటలేరు. 50 కారు అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి చూస్తాను పోతాను. అందుకనే వీటి రేట్లు గిట్లున్నాయని మేము అట్లా. ఒకవేళ ఇప్పుడు ఈ నిమ్మకాయలు అమ్ముడు పోకపోతే ఎట్లుంటాయి అంటే 1-2 రోజులు ఎక్కువైపోతే పాడైతాయా? ఖరాబ్ అవుతాయి సార్. అవి మళ్ళీ అయ్యో పోలేదు కదా అని తెచ్చుకున్నాం అనుకో, తెల్లారితే ఇంత డ్యామేజ్ అవుతాయి, ఇవి ఇట్లా డ్యామేజ్ అవుతాయి ఈ సుత అని ఊరుకుంటాను. అట్లా చాలా తక్కువ చేసినాం, ఇక తెచ్చుడే తక్కువ చేసినాం. మామూలుగా ఏ టైంలో అసలు ధరలు ఇంతగా పెరుగుతాయి? పోయిన సంవత్సరం ఎట్లుండే? పోయిన సంవత్సరం తక్కువలో ఉండి ఇంత ఉండలేదు. ఇప్పుడు ఉగాది వెళ్ళిందంటే ఉగాది ముందు నెల ఉన్న కాంచే ఈ రేట్లు పెరుగుతాయి. ఇక మళ్ళీ ఇంకొక నెల దాకా ఇట్లనే ఇబ్బందులు ఉంటాయి. మరి ఎట్లా ఎత్తానో ఏమో కానీ ఇక మాకు అయితే వెళ్తలే, కాకుండా వెళ్తలేమో సపడే పని చేసుకుంటాను. అట్లుంటాయి. సో ప్రస్తుతం అయితే నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎట్లున్నారమ్మా? కొంటారా మరి నిమ్మకాయలు మీ దగ్గర? తక్కువ కొంటాళ్ళు, ఎక్కువ కొరటోళ్ళు తక్కువ కొంటాళ్ళు. ఒకటి 8 రూపాయలు పడుతుంది, ఒకటి 10 రూపాయల కోటి అంటే 50 కారు అంటే బొమ్మ కష్టం అవుతుంది వాళ్ళకు. ఏం కొంటారు? 10 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ కొనంటే ఏం కొంటారు? ఏదో బాగా స్టైట్ ఉన్నోళ్ళు తాగాలని అనుకుంటే ఆ తాగేటోళ్ళు కొంటాళ్ళు. ఒకటి 50 రూపాయలు 6, 8, 10 ఇస్తాను అట్లా. పోయినసారి ఎట్లుండే? పోయినసారి తక్కువ ఉండే, 3 రూపాయల కోటి ఉండే. ఇప్పుడే ఇంత రేటు బాగా అయింది, 10 రూపాయలు పడుతుంది. ఆడ నుంచి నీటికి వచ్చేటానికి. ఎందుకమ్మా ఎక్కడి నుంచి వస్తాయి మీకు నిమ్మకాయలు? ఎక్కడి నుంచి? తలపల్లి నుంచి వస్తాయి, నగరకాల నుంచి వస్తాయి. అందరినే మన ఏరియాలో ఒక్క తోట లేదు, ఒక్క చెట్టు లేదు. మీ ధరలు ఎట్లున్నాయి? ఎందుకు ఇంత పెరిగినాయి అంటారు మరి? మీకు ఇచ్చేవాళ్ళు లేక, తోటలు లేక పెరిగినాయి. ఇప్పుడు అందరి నుంచి రావన్నంటే వాళ్ళకు మనకు అందరినంటే అందుతలేవు కాయలు. అట్లా పెరుగుతానే తాగేటోళ్ళు ఎక్కువైంది. నిమ్మకాయ తాగని మనిషి లేదు. పొద్దున తేనె నిమ్మకాయ తాగని మనిషి లేదు. ఇన్నొద్దులు తాగిలా తాగలేదు, తాగక పడిపోయినాయి, ధరలు పడిపోయినాయి. ఇప్పుడు తాగుతాను ధరలు ఎక్కినాయి. ఇంత ధరలు చూసినటువంటి వినియోగదారులు మాత్రం నిమ్మకాయలను కొనలేక ఉండలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రమక్రమంగా ఇంకా నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది, ఇదే విధంగా ధర పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. నిర్మల్ జిల్లా కుబేరు మండలం కుప్టీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ పోతుగంటి గంగారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 నెలల క్రితం బైంసా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతుగంటి గంగారంకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. ఉదయం గంగారం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి చెందాడు. జనగామ జిల్లా గంగాపురంలో అంత్యక్రియలు పూర్తి చేసిన డెడ్ బాడీకి పోస్టు మార్టం చేశారు పోలీసులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురానికి చెందిన సురేష్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో పెయింటింగ్ పనిచేస్తున్నాడు. ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందడంతో హైదరాబాద్ దమ్మాయిగూడ నుంచి స్వగ్రామం గంగాపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు డెడ్ బాడీని తీసుకువచ్చారు. మృతుడి ఒంటిపై గాయాలు గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పరిధిలోకి రాదన్నారు బచ్చన్నపేట పోలీసులు. అంత్యక్రియలు చేసిన తరువాత హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది మృతుడి తల్లి లక్ష్మి. మృతుడి భార్య అక్క బావతో కలిసి కొట్టి చంపినట్లు ఫిర్యాదులో తెలిపారు. దీంతో డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు జవహర్ నగర్ ఎస్ఐ వేణుమాధవ్.
ఉన్నాడట నా పెద్ద కొడుకు. ఇలా తమ్ముడు మాట్లాడతలేడు బిడ్డ చూసేతానికి వరకు చనిపోయాడు. చనిపోగానే అప్పటికే దవాఖాన తీసుకుపోతాను అంబులెన్స్ తీసుకొచ్చే వరకు అంబులెన్స్ అయిన వచ్చి డాక్టర్ వచ్చి చూసే వరకు ఏముందమ్మా చనిపోయాడు అనగానే ఇక నా కొడుకు ఎవరికి చనిపోయాడు. నా కోడలు మొత్తుకుంటా కొట్టుకుంటా ఆయనతో ఉండొద్దని ఇక పోరగాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇళ్ళు ఇక 2 ఆటోలు మాట్లాడుకొని వేసుకొని వచ్చు. నా బిడ్డ కూడా దీన్ని కొట్టింది చచ్చిపోయిన పిల్ల ఇక కొట్టినాక పోలీస్ స్టేషన్ పోదాం పని అందరు కూడా పోయే వరకు ఇక అన్ని తయారు చేసినాక ఎందుకని ఏసఐ సరే పెట్టుకోపోయింది. తర్వాత చూసి మాట్లాడదాం అనే వరకు వాళ్ళు పెట్టేసారు. అప్పటిదప్పుడే చెప్పం కారుతూనే ఉంది ముక్కులకి. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నది? వాళ్ళ అక్క ఏళ్ళ మీద ఉన్నాయి. ఎంతమంది వాళ్ళు? ఇప్పుడు దామెతోటి 4, ఒక బావ 3 అక్కలు ఈమె. ఇక వాళ్ళతోటి అనుమానం నాకు. ఈ బచ్చన్నపేట పరిధిలోని రంగాపూర్ అనే విలేజ్ పరిధిలో ఒక పర్సన్ బాడీ ఇట్లా చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి మాకు 17వ తారీఖు సాయంత్రం కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసేసి మేము ఏదైతే స్పాట్ పిఎంఈ చేయించడం కోసమని ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. తదుపరి ఏదైనా మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మేము చర్య తీసుకుంటాం. జగిత్యాలలో అమానవీయ ఘటన జరిగింది. ఆరోగ్యం బాగాలేని వృద్ధుణ్ణి బతికుండగానే శ్మశానంలో వదిలివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వృద్ధుణ్ణి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. బాధితుణ్ణి గాంధీనగర్కు చెందిన ఎండ్రుకాయల శ్రీధర్గా గుర్తించారు. ఆయనకు 2 కిడ్నీలు చెడిపోయాయి. వైద్యం చేయించడం ఇష్టం లేక శ్రీధర్ కుటుంబ సభ్యులే ఆయన్ను శ్మశానంలో వదిలేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. మాకు ఒక అర్ధగంట కిందట 108 కాల్ వచ్చింది. ఎక్కడ అని అడిగితే మన జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడని చెప్పి కాల్ చేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఈయన బట్టలు లేకుండా ఎవరో ఒక చెద్దరు కప్పితే పడుకొని ఉన్నాడు. రాత్రి నుంచి అట్లనే ఉన్నాడట. అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరో కాల్ చేసిండ్రు. ఏమైంది అంటే ఎవరో తీసుకొచ్చి నైట్ ఇక్కడ పడేసిందని చెప్పి కాల్ చేసినాం. అదే ఆయన కూడా అదే విషయం చెప్తాను. వాళ్ళ ఆయన కాలు ఆపరేషన్ కావాలి, ఆపరేషన్కు సంతకం చేయమంటే చెయ్యని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడని చెప్పి అంటున్నారు. అయితే ఆ నైట్ తీసుకొచ్చి పడేసింది కూడా వాళ్ళ బ్రదరే అని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు. ఈ ఎండ్రుకాయల శ్రీధర్, పేషెంట్ పేరు ఎండ్రుకాయల శ్రీధర్, ఆయననే చెప్తున్నాడు. ఏమో ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే మేము హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రవినగర్లో చోరీ జరిగింది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో 2.5 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంది. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన రాళ్ల వర్షం పడింది. అకాల వర్షంతో కాతకు వచ్చిన మామిడికాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు పోలీసులు. ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. సుబ్బరాంపల్లి వాగు సమీపంలోని ఫామ్ హౌస్లో అక్రమ నిల్వలను గుర్తించారు. రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు, జేసీబీని పట్టుకున్నారు పోలీసులు. పొక్కూరు సమీపంలోని గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేశారు. మరో 2 ట్రాక్టర్లతో డ్రైవర్లు పరారయ్యారు. పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్లో గ్యాస్ సప్లైపై పడుతోంది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో నిర్మల్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు తగ్గట్టుగా కనిపించడం లేదన్నారు స్థానికులు. ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు క్యూ కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కొంతమంది బుక్ చేసుకున్న 3-4 రోజులు కూడా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. गैस आने वाला है, 2 दिन के बाद आता है, 2 दिन के बाद गैस नहीं आया, फिर 3 दिन के बाद आता है, 4 दिन। रमजान के महीने में ऐसा खतर है, 1 महीना होगा OTP इसमें आ गया, सब आ गया, आने के बाद ही गैस नहीं दे रहे। बोल दो क्या है ये, 1 महीना होगा बुक करा के। पूरे आदमी यहाँ पे आए, आके देख रहे, पूरी पब्लिक आई यहाँ पे। अभी गैस के लाके यहाँ लेके गोदाम नहीं खोल रहे, 9 बजे आओ 10 बजे आओ कभी आओ, गोदाम खोल रहे नहीं लोग, बात ही नहीं करे, स्विच ऑफ आ रहे। सबका स्विच ऑफ, किससे बात करना बोलो, गैस नहीं मिला। रमजान का महीना है, रमजान के महीने पब्लिक इतना परेशान कर देगा। ये ले कल अब 1 दिन पहले हम आज तक मिलता हूँ गैस बोल के,
आज भी गैस नहीं दे रहे। ऑफिस को आए थे, अभी तक ऑफिस बंद है। 10 बजने का टाइम है, देखो अभी 10 बजने का टाइम है, अभी ऑफिस बंदिश है इनका। कर देते गैस, बोल रहे भी नहीं, फोन कर रहे नहीं, फोन कर उड़ा रहे लोग। నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో సినీ ఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. గోశాల రోడ్డులో కారు అద్దాలు పగలగొట్టి 3 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. జాడీ గ్రామానికి చెందిన హరిబాబు డబ్బులు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లారు. మొదట కెనరా బ్యాంకు నుంచి 3 లక్షలు డ్రా చేసి కారులో పెట్టి తరువాత గోశాల రోడ్డులో యూనియన్ బ్యాంకులో మరికొంత డబ్బు డ్రా చేసేందుకు వెళ్లారు. కారును రోడ్డుపై ఆపి బ్యాంకులోకి వెళ్లగా దొంగలు కారు అద్దం పగలగొట్టి డబ్బు ఎత్తుకెళ్లారు. మరో వ్యక్తి కారు నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డబ్బులు కట్టడానికి కెనరా బ్యాంక్లో అమౌంట్ ఉంటే 3 lakhs డ్రా చేసి యూనియన్ బ్యాంక్లో కూడా కొన్ని ఉంటే ఇక్కడ కూడా డ్రా చేద్దామని లాయర్ ఇంటి ముందు బండి ఆపి లాక్ చేసి బ్యాంకులోకి వెళ్ళాను. వెళ్ళి బయటికి అంతా 10 minutesలో బయటకు వచ్చేసరికి అద్దం బ్రేక్ చేసి డబ్బులు దొంగిలించి తీసుకెళ్ళారు. 3 lakhs కవర్ ఉండే. నాకు ఏ అనుమానం ఏం లేదు సార్. నేను నిర్మల్ జిల్లా బైన్సాలో రంజాన్ సందర్భంగా ఈద్గా దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయి కిరణ్. ఈద్గా దగ్గర ముస్లిం మత పెద్దలో చర్చించారు ఎస్పీ. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు జానకి షర్మిల. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఎస్పీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్కూటీలో పాము హల్చల్ చేసింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్కూటీలో పాము దూరింది. పామును గమనించిన స్కూటీ యజమాని స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. దాదాపు 2 గంటలు శ్రమించినా పాము బయటకు రాకపోవడంతో స్కూటీ పాట్లు తీసి పామును బయటకు తీశారు. జర్రిపోతు పాముగా గుర్తించారు. పాములను ఎవరూ చంపొద్దని, తమకు సమాచారం ఇస్తే పట్టి అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పారు స్నేక్ క్యాచర్. కాడిపట్టిన చేతులు బ్యాడ్మింటన్ బ్యాట్లు పట్టాయి. పొలం పనుల్లో బిజీగా ఉండే రైతులు ఉగాది సందర్భంగా ఆటుగాళ్లగా మారారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడి ఎంజాయ్ చేశారు. ఇదంతా నిర్మల్ జిల్లా సారంగపల్లి మండలం కోట్లబి గ్రామంలో జరిగింది. స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి. అంతర్జాతీయ మార్కెట్లో భారత మామిడి పండ్లకు ఉన్న డిమాండ్ వల్ల ప్రతి ఏడాది ఎగుమతులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు మామిడి ఎగుమతులపై అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. యుద్ధం ఆగిపోకపోతే తెలంగాణలో అత్యధికంగా విదేశాలకు ఎగుమతయ్యే జగిత్యాల మామిడికి ఈసారి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నోరూరించే బంగినపల్లి, తీపి రుచితో అలరించే దసేరి, ఎగుమతుల్లో డిమాండున్న తోతాపురి, చిన్న రసాలు ఇలా ఎన్నో రకాల మామిడి పండ్లకు ప్రసిద్ధిగాంచిన జగిత్యాల, కరీంనగర్ జిల్లాలోని రైతులు ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చెల్లేలా కనిపిస్తున్నాయి. మామిడి పండ్లు ఎక్కువగా ఎయిర్ కార్గో ద్వారా ఎగుమతవుతాయి. గగనతల పరిమితులు లేదా భద్రతా తనిఖీలు పెరిగితే ఎయిర్ ఫ్లైట్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో బంగినపల్లి వంటి నాణ్యత రకాలు ఉత్పత్తి జరుగుతుంది. జగిత్యాల, కరీంనగర్ బెల్ట్ లో పండించే మామిడికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, యూరప్, ఆసియా దేశాలకు భారీ స్థాయిలో ఎగుమతులు జరుగుతాయి. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు మామిడి ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాతావరణంలో వచ్చేసి తేనె మంచు, ట్రిప్స్
అవి రెండు మొత్తం మామిడికాయ పూతను ఖరాబ్ చేసేసినాయి. దాని ద్వారా మొత్తం పింద దశ నుంచి అసలు క్వాలిటీ లేదు, క్రాప్ లేదు. ఈసారి మేము అనుకున్న దానికంటే కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా తక్కువ ఉంటుంది మామిడికాయ దిగుబడి. మరియు రేటు ఈసారి రేటు ఉండొచ్చు, ఎందుకంటే ఖాతాల దిగుబడి లేదు కాబట్టి రేటు ఈసారి బాగా ఉండొచ్చు. ఇంకోటి ఈ రోజులలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంతకుముందు మన మామిడికాయ యుఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ యుద్ధం కారణంగా కూడా ఎక్కడెక్కడ నిలిచిపోతాయి సరఫరాలు. దాని ద్వారా కూడా మాకు ఈసారి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే తోటల్లో కాయలు కోత దశకు చేరుకుంటున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బయ్యర్లు తోటలను గుత్తకు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ యుద్ధ భయం వారిలో ఆందోళన పెంచుతోంది. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, రాయకల్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా చిన్న సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 2.5 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది అకాల వర్షాలు, గాలివానలతో పూత, పిందెలు రాలిపోవడం రైతులను ఇప్పటికే నష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు యుద్ధ భయం వారిని మరింత భయపెడుతోంది. మాకు కాయకు కొంచెం రేటు తక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కాయ తక్కువ ఉండడం ఒకటి, మళ్ళీ యుద్ధ వాతావరణం కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి ఢిల్లీ వాళ్ళు సెట్లు కొనుక్కపోయే రకం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్ లేకపోవడం తోటి కూడా మాకు రేటు తక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం ఎఫెక్ట్ తోటి ఆ పూతలంతా మాడిపోయి ఈ మబ్బులతోటి తేనె మంచు అది అలా తయారై కాయలన్నీ రాలిపోవడం జరుగుతుంది. ఈ దిగుబడి ఈ సంవత్సరము దిగుబడి చాలా కష్టంగా ఉంది. ఏంటంటే రైతులు ఇప్పటికీ ఒక్కొక్కరు 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. ఈ కొట్టడం వల్ల కూడా మాకు ఈరోజు దిగుబడి లేని పరిస్థితి ఉంది. భారత్ నుంచి సుమారు 2.2 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు ఎగుమతవుతుంటాయి. వాటి విలువ దాదాపు $350 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 3,000 కోట్లన్నమాట. ఇందులో తెలంగాణ నుంచి వెళ్లే మామిడి వాటా చాలా ఎక్కువ. అందులోనూ జగిత్యాల మామిడి మార్కెట్ నుంచి ఏటా దాదాపు 250 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. జిల్లాలోనే సుమారు 50,000 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మరో 25,000 ఎకరాల్లో సాగు జరుగుతోంది. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మామిడి దిగుబడిలో అగ్రస్థానంలో నిలుస్తోంది. మామిడి ఎగుమతుల్లో గల్ఫ్ దేశాలే ప్రధాన మార్కెట్. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ వంటి దేశాలు కలిపి 50% పైగా దిగుమతులు చేసుకుంటున్నాయి. ఇందులో యుఏఈ అతిపెద్ద మార్కెట్ గా నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ముదిరితే మామిడి ఎగుమతులపై 3 ప్రధాన ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. మొదటిది రవాణా ఖర్చుల పెరుగుదల. యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే షిప్పింగ్, ఇన్సూరెన్స్, ఫ్లైట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. రెండోది సరుకు ఆలస్యం. మామిడి పండ్ల నిల్వకాలం తక్కువగా ఉండడంతో రవాణాలో ఆలస్యం జరిగితే నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. మూడోది డిమాండ్ పై ప్రభావం. గల్ఫ్ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి పెరిగితే దిగుమతులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వారం రోజులు మబ్బులు, ఒకసారి వాన పడ్డది. మబ్బులతోని మొత్తం పూతంతా కాలిపోయింది, పురుగొచ్చింది. ఒక్కొక్క తోటకు 5 సార్లు 6 సార్లు మందులు కొట్టాం, అయినా పూత నిలపలే. మళ్ళా తర్వాత జనవరి పూత వచ్చి కొద్ది గొప్ప ఆగింది. ఆ జనవరి పూత వచ్చి ఆగుట్ల ఈ సంవత్సరం కొద్దిగా క్రాపు లేటు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు 1కు లేకపోతే 5 తారీఖు స్టార్ట్ చేస్తున్నా, అంటే ఒక 15-20 రోజులు వెనకబడ్డది. ఇంకోటి నిరుడు దాంట్లో క్రాపు చాలా తక్కువ ఉంది. మా తోటి రైతులందరూ నష్టపోయే విధంగా కనబడుతుంది. రైతు దిగాలను ఈ దిగుబడిని చూసి ఏం చేయాలనో దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడేది మా రైతులది. ఎందుకంటే ఇటు దిగుబడి తగ్గిందని బాధపడాలన్నా, లేకపోతే ఈ దిగుబడిలో వచ్చే ఎంతో కొంతతో లాభపడదాం, రేటు ఉంటుందేమని ఆశిద్దామంటే ఈ యుద్ధ వాతావరణంతో ఎక్కడ కూడా ఎగుమతి లేక, ఎందుకంటే ఇక్కడ నుంచి మామిడికాయ మేము తీసుకెళ్ళడం దానికి వీలు కాదు, ఎక్స్పోర్ట్ చేస్తానికి వీలు కాదు, మేము రామంటున్నారు. అలా అని మా ఇప్పుడు మధ్యలో ఉన్న ట్రేడర్సు వాళ్ళైతే కాయకు తోట పడతాం. ఇంతకుముందు పూత చూడంగానే, కాత చూడంగానే మా రైతుల దగ్గరికి వచ్చి ఎకరానికి గింత అని పట్టుకుంటుండే. అటువంటి లేని పరిస్థితి అయిపోయింది. ఇందులో ఇప్పుడు రైతు
పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. దీని నుండి ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకునే విధంగా చూడాలి. మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచిన జగిత్యాల ప్రాంతంలో రైతులు ఇప్పుడు ఒకే ఆశతో ఎదురు చూస్తున్నారు. మామిడికాయలు మార్కెట్ కు వచ్చే టైంకి యుద్ధం ఆగిపోవాలని, రవాణా సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో మధుర ఫలాన్ని పండించే రైతు ఈసారి మాధుర్యాన్ని ఆస్వాదించగలడా, లేక యుద్ధ ప్రభావం అతని ఆశల్ని చేజార్చుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో సిద్దిపేట జిల్లా గౌరారంలోని కావేరీ యూనివర్సిటీ విద్యార్థి వినూత్న ఆవిష్కరణ చేశాడు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం లేకుండానే ఆక్సిజన్తో నడిచే అద్భుతమైన ఇంజన్ నమూనాను కౌశిక్ రూపొందించాడు. దీనికి జాతీయ, అంతర్జాతీయ పెంటెంట్ కూడా కౌశిక్ పొందాడు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కౌశిక్ ఏఐ టెక్నాలజీ సహాయంతో ఆక్సిజన్తో నడిచే ఇంజన్ నమూనాను ఆవిష్కరణ చేసి అందరి నోట ఔరా అనిపించుకున్నాడు. ఆటోమొబైల్ రంగం నుంచి 90% పొల్యూషన్ ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగా ఆక్సిజన్తో నడిచే ఇంజన్ ని ఆవిష్కరించాడు సిద్దిపేట జిల్లా గౌరారంలోని కావేరీ యూనివర్సిటీ విద్యార్థి కౌశిక్. మనిషిలా ఇంజన్ కూడా గాలిని పీల్చుకుని ఆక్సిజన్ తీసుకుంటుందని చెప్పిన కౌశిక్ బైక్, కార్ల వంటి వాహనాలకు ఈ ఇంజన్ ని అమర్చొచ్చని తెలిపారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో ఈ ఇంజన్ నమూనాను ఆవిష్కరించారన్నారు. మనం ఎలా అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటామో ఏఐ టెక్నాలజీతో నడిచే ఈ ఇంజన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపాడు. ఇంజన్ కి ఎంతైతే అవసరమో అంతే గాలిని తీసుకుంటుందని, ఇంజిన్ ని ఎలా జనరేట్ చేసుకోవాలో సాఫ్ట్వేర్ లో సహజ సిద్ధంగా నిర్మించినట్లు తెలిపాడు కౌశిక్. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి 80 to 90% అనేది పొల్యూషన్ అనేది మన గ్లోబల్ గా జరుగుతుందన్నమాట. ఈ 80 to 90% ఆఫ్ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో ఇది కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలనే ఈ ప్రాజెక్ట్ అనేది చేసామన్నమాట. సో బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ ఎలా చేసాం అంటే ఈ ప్రాజెక్ట్కి మేము దగ్గర ఒక 3 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ 2 years మేము కంప్లీట్ ఈ ఫార్ములా అండ్ ఈ డిజైనింగ్ ఆఫ్ ద ఇంజిన్ అండ్ నాట్ ఓన్లీ ఇంజిన్, కార్ కూడా ఎలా డిజైన్ చేయాలి అండ్ ఈ ఎఫిషియన్సీ ప్రకారంగా మనం ఎలా చేయాలనే ఉద్దేశంతోనే అరౌండ్ 3 yearsగా దీని మీద వర్క్ చేస్తున్నాం. ఈ ఇంజిన్ ఆవిష్కరణ ప్రారంభంలో 63 సార్లు విఫలం చెందినట్లు చెప్పాడు కౌశిక్. అయినా అధైర్యపడకుండా మళ్లీ ప్రయత్నం చేశానని, దాని ఫలితమే మీ ముందు ఉన్న ఈ ఇంజిన్ నమూనా అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కావేరీ యూనివర్సిటీలో ఇప్పటికైతే మేము కంటిన్యూస్గా ఇంకా అడ్వాన్స్ లెవెల్స్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. ఇంకా ఎఫిషియన్సీస్ అండ్ ఇంకా మచ్ మోర్ థింగ్స్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ దానికోసం చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ అవుతున్నాం, లైక్ టెస్లా అండ్ BYD ఇట్లాంటి కంపెనీస్తో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ పర్టికులర్ ప్లాన్స్ ప్రకారంగా కూడా తయారు చేస్తున్నాం ఎఫిషియన్సీస్ లాగా. సో దట్స్ ద హోల్ థింగ్. 2024వ సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రితో ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ కుమార్. బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కౌశిక్ 2 ఆవిష్కరణలు చేశాడని ఆయన తెలిపారు. అందులో ఒకటి ఆక్సిజన్తో నడిచే ఇంజన్ నమూనాని ఆవిష్కరణ చేశాడని తెలిపారు. ఈ ఇంజన్ నమూనానికి పేటెంట్ కూడా వచ్చిందని తెలిపారు. మరొకటి రైతులకు ఎంతో ఉపయోగపడే విత్తన నాణ్యత పరీక్షను మాన్యువల్ గా కాకుండా ఏఐ టెక్నాలజీతో చేసేలా మోడల్ ఆవిష్కరించినట్లు తెలిపారు ప్రవీణ్ కుమార్. కౌశిక్ నైపుణ్యాన్ని గుర్తించి ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ జర్మనీ వారు జూన్లో కెనడాలో జరగబోయే సమ్మిట్కి కౌశిక్కి ఆహ్వానం కూడా అందజేశారన్నారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో కౌశిక్ ఈ 2 ఆవిష్కరణలు చేయడం గొప్పగా ఉందని తెలిపారు ప్రవీణ్ కుమార్. కొత్త విద్యా విధానంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలతో కార్యకలాపాలు ప్రారంభించింది అమెరికాకు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్ సంస్థ. హైదరాబాద్లోని ఓ హోటల్లో కొత్త ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్ సీఈఓ అష్లీ సంబలు, శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన లాంచ్ చేశారు. సహజ మేధస్సు, న్యూరోసైన్స్ ఆధారంగా కొత్త విద్యా విధానం రూపొందించామన్నారు అష్లీ సంబలు. త్వరలో దేశవ్యాప్తంగా తమ శాఖలను విస్తరిస్తామని చెప్పారు. ఇక స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నోస్టిక్ సంస్థతో విద్యాపరమైన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన.
Student Education Diagnostics. It's a US-based company. యుఎస్లో ఉన్న న్యూరో సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ తయారు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనకి స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి మైండ్ మ్యాపింగ్ జరుగుతుంది. దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్ అసెస్మెంట్ జరుగుతుంది. ముందు ఎట్లా ఉన్నారు అండ్ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఎట్లా ఉన్నారని చెప్పి అసెస్మెంట్ జరిగి అది టీచర్కి పేరెంట్కి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తప్పు చేసాం, అది తప్పు చేసామని తెలుసు, దాని మీద ప్రాక్టీస్ ఉంటుంది, కానీ ఎందుకు తప్పు చేస్తున్నారు, ఆ స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తే ఆ తప్పు చేశారు, ఆ స్టూడెంట్ థాట్ ప్రాసెస్ ఎట్లా కరెక్ట్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద వర్కౌట్ చేయలేదండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం శ్రీ చైతన్య వాంట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దానికోసం we signed an MOU today with Student Education Diagnostics, which is a US-based company. What I contribute to the SED program is the emotional literacy part. Now you might think, what does emotional literacy have to do with me and with studying in the first place? And I can tell you a lot. And it's the essential bit, because that is what can make learning fun. And in order for that to happen, you need to understand a little bit about how you study, how you best study, and how your brain works. Now, I have 2 children at home. I have 2 girls. One is in 1st grade, her name's Lily, and one is in 3rd grade, her name's Emma. And I'll tell you a little bit about them as I go through my speech, okay? Because I'd like to share a little bit about what they have learned, because, you know, I'm their mom and I get to save the day every now and then and help them out with some things that they might struggle with. And it has nothing to do with academics. ఇవి బులెటిన్ అప్డేట్స్.